ఈరోజు సండే అనమాట. సండే మార్నింగ్ చికెన్ తెప్పించుకున్నాను అనమాట. పొద్దున్నే చికెను లైట్గా పులుసు పెట్టి సంగతి చేస్తున్నాను అనమాట. చికెన్ ఫస్ట్ టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ కోసేసుకొని తర్వాత వేసేసుకొని ఆయిల్ వేసేసి బాగా టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత చికెన్ వేసేయండి. చికెన్ వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసి ఎంతసేపు కావాలంటే అంతసేపు, అంటే ఈ చికెన్లో వాటర్ అంతా చూడండి ఇలా బయటకు వచ్చినంత వరకు, ఈ వాటర్ ఇమిరిపోయినంత వరకు చికెన్ బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత మసాలా పెట్టండి. అంతే అనమాట. చికెన్ ఎమ్మి టేస్ట్గా ఉంటుంది. అసలు ముక్క కూడా గట్టిగా ఉంటుంది అనమాట. ప్రతిసారి నేను ఫ్రై ఎలా చేస్తాను అంటే ఇదే ప్రాసెస్ అనమాట. బాగా టమోటా, ఎర్రగడ్డ బాగా మగ్గనిచ్చేసి తర్వాత చికెన్ వేసేసి ఇది బాగా ఫ్రై చేస్తాను అనమాట. ఏ మసాలా వేయను, ఉప్పు, పసుపు ఒక్కటి వేస్తాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మసాలా అయితే పెడతాను అనమాట. అప్పటికి చికెన్ 90% ఉడికిపోయి ఉంటుంది అనమాట. దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేయాలి, మళ్ళీ వాటర్ అంతా ఇమిరిపోవాలన్నమాట. చూడండి ఆ వాటర్ అంతా, ఈ వాటర్లో ఈ నీళ్ళతోని చికెన్ అంతా ఉడికిపోతుంది అనమాట. బాగా ఇది బాగా మూత పెట్టేసినామంటే బాగా మగ్గిపోతుంది అన్నమాట. దాంట్లో ఆయిల్, వాటర్ అంతా బయటకు వచ్చేసి మగ్గిపోవాలి. ఇక్కడ వచ్చేసి సంగటి అయితే అయిపోయిందనమాట. ఇంకా పిండి వేసేసి రాగి పిండి కొంచెం రోజు అనుకుగా అందులే అనేసి ఈరోజు కొంచెం నీళ్ళు తక్కువ వేసాను అనమాట. ఎసురు ఇప్పుడు వెంటనే తింటాం కదా, ఇంకా వెంటనే చేసేసుకొని లేట్ లేకుండా, లేటుగా ఉన్నామంటే కొంచెం అనుకుగా చేసుకోవాలి. ఇప్పటికే కాబట్టి పిండి ఎందుకు వేస్ట్, కొంచెం సంగటి మిగిలిందంటే పడేయాల్సింది వచ్చింది. అందుకే పిండి తక్కువ వేసేసి గెలికేసుకున్నామంటే తినచ్చులేనేసి ఎసురు తక్కువ వేసాను అనమాట సంగటి. చెప్పులన్నిటిగా చెత్తి పెడతాను. మేఘా రే యాడికి అన్న ఉండలే ఇంట్లోనే. పోతావా నువ్వు? పోతావా? అన్న ఈడే ఉన్నాడు రా. అడే ఇంట్లో చూడుపో, అన్న ఇంట్లోనే ఉన్నాడు. హాయ్ చెప్పు మేఘా, హాయ్ చెప్పు. వాడు సెల్లు పెట్టినాడు రెడీగా. ఏరా పొద్దున్నే సెల్లే చూసావా? హాయ్ చెప్పు మేఘా. నువ్వు చెప్పు మేఘశ్యామ్, హాయ్ చెప్పు. హాయ్ చెప్తే చికెన్ ఇచ్చాను నీకు, చికెన్ పెడతా లేకపోతే పెట్టాను. వద్దుకుంటే బొక్కులుకుతా పో. చికెన్లో చూడండి ఆయిల్ మాత్రం, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మాత్రం పైకి వచ్చింది బాగా. ఇప్పుడు మనము మసాలా అయితే పెట్టుకున్నాము. కొంచెం నేను అల్లము తెల్లవాయలు అంతా బాగా ఒలిచేసి ఇలా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను అనమాట. నాకు అప్పుడప్పుడు చేసుకుని కుదరదు కాబట్టి నేను ఇలా ఆడిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఫ్రెష్గా చుక్క నీళ్ళు కూడా వేయకుండా ఆడిచ్చి పెట్టుకున్నాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, కొద్దిసేపు అయితే చికెన్ బాగా మగ్గనిద్దాము. తర్వాత కారం, ధనియాల పొడి వేసుకుందాం. ఇది బాగా పచ్చివాసన పోయేలాగా కొద్దిసేపు బాగా మగ్గనిచ్చినామంటే బాగుంటుంది అన్నమాట. తగ్గించేసి మంట కొద్దిసేపు మగ్గనిద్దాం. ఈలోపు సంగటి పని చూద్దాం. సంగటి అయితే గలికేస్తాం. సంగట్లయితే పిండి తక్కువ పడింది అనమాట ఈరోజు. కొంచెం ఎందుకు మరీ ఎక్కువ ఉడికిచ్చి పిండి అంతా ఎక్కువ వేసి ఎందుకనేసి తక్కువ పెట్టినా అనమాట.
ఏ చింపుతావాలి చింపినవారు అది కర్రీ కొట్టుకొని ఆకు కాదు పోతుంది. ఇప్పుడు కారము ధనియాల పొడి అయితే వేసుకున్నాం. చూడండి ఫ్రై ఎలా అయిపోయిందో ముక్కలు. ఆయిల్ మాత్రమే ఉంది. పులుసే పెడతానాలే. దీంట్లోకి కొంచెము పచ్చిమిరపకాయలు 2 ఎక్కువ వేసినా కాబట్టి అవి కారం ఉన్నాయి కాబట్టి లైట్గా కారం అన్నమాట. చూసేదానికి చికెన్ కొంచెం తెల్లగానే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ వేసినామంటే ఎర్రగా ఉండేదంటే ఇంకా కారం అంట అస్సలు తినలేమన్నమాట. ధనియాల పొడి, దీన్ని కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై కానివ్వండి. తర్వాత కొన్ని నీళ్ళు అయితే వేస్తాను పులుసు కోసం అన్నమాట. మనము ఇంకా వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలంటే ఇలాగే ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసినామంటే ముక్క గట్టిగా అయిపోతుంది. కారము మసాలా అంతా ముక్కకే పడుతుంది అన్నమాట. మనం పులుసు కావాలంటే లైట్గా కొన్ని నీళ్ళు ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ముక్క ఆల్రెడీ ఉడికింటుంది కాబట్టి పులుసు కోసం అలా అన్నమాట. ఇది వచ్చేసి చికెన్ మసాలా అన్నమాట. ఇది మీ ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దు. నేను లైట్గా వేస్తాను అన్నమాట. ఒక పులుసు గట్టి పడిందంటే అయిపోయిందన్నమాట. చికెన్ ఈ స్టైల్లో వేసుకొని చికెన్ భలే ఉంటుంది అన్నమాట. ఫ్రై చేసుకునే పులుసు వేసుకుని ఇలా చేసుకునేమంటే బాగుంటుంది చికెన్ వచ్చేసి. పెడతా సంగటేరా, సంగటి తింటే బలం వస్తుంది. రాండి కూర్చో, కూర్చో, గబగబ తినాలా. దా సంగటి తినకపోతే శక్తి రాదు. అన్నం రేపు చేసలే, మధ్యాహ్నం చేసలే. మంచిది, మేమే తినేస్తాం. అబ్బి నేనే అబ్బి కానీ మేమే తింటాం. నీకులే రెడ్డిలే ఎక్కువ రోజు రాయిపిండి వేసి వేసి పడేస్తున్నాం కానీ తక్కువ వేసినాం. అడ్డుకొని తినమేగా రేపు మేము తింటున్నాం, అయిపోతుంది. మా వాడికి సంగటి అస్సలు ఇష్టం. ఎంక తినద్దు, చేయమ్మా. ఇందా కారం లేదు, తినలేదనుకో
ఎలుగుబంటి పడిస్తుంది పిండి పడి మేడం ఫోన్ చేస్తాను నాన్న అటు ఎలుగుబంటి వస్తుంది మేడం అంటుందా నీకు సెల్లు తీసుకోవద్దు మాట తినాల ముందు చూపో చేయపోతాం మేము తోటకాడికి పోతాం మేము చూడుకో తోటకాడికి పోతాం మేము చూడుకో రెడీనా సూపర్ ఉంది అనమాట మన ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్